హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను గుళ్ళు పకోడీ చేశానండి. వేరుశెనగ గుళ్ళతో మసాలా పకోడీ అంటారు వీటిని. అబ్బా, టేస్ట్ వేరే లెవెల్ అండి. అండ్ నాకు తెలిసినంతవరకు ఇది చాలా హెల్తీ. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దామా? వచ్చేయండి మరి. నేను 3/4 కేజీ వేరుశెనగ గుళ్ళతో ఈ పకోడీ చేస్తున్నానండి. నాకు 1 వీక్ కూడా రాదు. పిల్లలు అంత ఇష్టంగా తింటారు. అండ్ చాలా ప్రోటీన్ అండి. దీంట్లో అన్హెల్దీ అనేది ఏమీ ఉండదు నాకు తెలిసినంత వరకు. దీంట్లోనే 5-6 స్పూన్లు దాకా శనగపిండి, 5-6 స్పూన్లు దాకా బియ్యపిండి పిండ్లని జల్లించండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించి పసుపు వేశాను. స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకొని కారం వేయండి. నేను 1/2 టీ స్పూన్ దాకా వేశాను. దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఇంకొక టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం ఘాటుగా ఉంటే పిల్లలకి బాగుంటుంది కదా, స్పైసీగా తినడానికి ఇష్టపడతారు. ఈ పౌడర్లన్నీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశానండి. ఎవరికైనా చూడాలనిపిస్తే కింద లింక్ ఇస్తాను, ప్లీజ్ ఒక్కసారి చూడండి. మనం ఓవరాల్గా ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చేత్తో మొత్తాన్ని కూడా ఇలా కలుపుకొని, నార్మల్ వాటరేనండి, వేడి నీళ్ళు అలాంటివి ఏమీ కాదు, నార్మల్ కూల్ వాటర్నే పోసుకుంటూ ఇలా మొత్తం కూడా గుళ్ళకి మనం వేసిన మసాలాలు పిండులు అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఓవర్గా వాటర్ పోసేస్తే మనకి పైన ఉండే పూత పట్టదండి. వేరుశెనగ గుళ్ళు వేగుతాయి. ఈ పిండి పదార్థం అంతా సపరేట్ అయిపోతుంది. చూడండి, చూసుకుంటూ కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఈ మాదిరిగా కలుపుకోవాలి. చూసారా, మీకు ఎక్కడ వేరుశెనగ గుళ్ళు సపరేట్గా కనిపించట్లేదు. పిండి అంతా గుళ్ళకి చక్కగా పట్టింది. చూస్తున్నారా, కనిపించిందా? ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువసేపు దీన్ని నానబెట్టాలు అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇది కలిపి దీన్ని పక్కన పెట్టుకొని మనం వేయించుకోవడానికి పొయ్యి వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా డీప్ ఫ్రైకి, కానీ మనం ఇలా ఇంట్లో చేస్తే చాలా బాగా వస్తాయండి. అండ్ చాలా హెల్తీ కూడా. నూనె బాగా వేడెక్కాక జాగ్రత్తగా ఇలా విడివిడిగా వేసుకోవాలి. ముద్దలుగా వేస్తే మనకి వేగాక కూడా అలాగే ఉండిపోతాయండి. ఇలా కొంచెం ఓపికగా విడివిడిగా ఒక్కొక్క వేరుశెనగ గుళ్ళు వేసుకుంటూ ఉంటే కనుక తినేటప్పుడు వీలుగా ఉంటుంది. పైగా పిల్లలకు కూడా తినడానికి అనువుగా ఉంటుందండి. చూడండి, ఇలా ఓపికగా వేసుకోవాలి. సెగ చేతికి తగులుతుంది సుమా, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. చూడండి, వేయంగానే కలిపేయకుండా కాసేపు అలా వదిలేసేసి చక్కగా గరిటెతో ఇలా కలుపుకుంటే ఇవి పెద్దగా వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి. వేరుశెనగలు ఈజీగానే వేగిపోతాయి కదా ఆయిల్లో. అండ్ మనం వేసిన బియ్యపిండి శనగపిండి కూడా త్వరగా వేగుతుంది కాబట్టి పొయ్యి మీద పెట్టి అటు ఇటు వెళ్ళిపోకుండా ఒక 2 నిమిషాలు అలా ఉంటే కనుక బబుల్స్ అన్నీ అయిపోతాయి. చూసారా ఎంత బాగా వేగాయో? ఇంతే. ఇలా అన్నిటినీ కూడా కాదు అంతటినీ కూడా కొంచెంగా వేసుకుంటూ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా వేయించేసుకోవడమే, చాలా ఈజీ అండి. ఆయిల్ అనేది అస్సలు లాగదు, ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. పైగా చాలా తక్కువ టైం అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలకి లంచ్ బాక్స్లో ఈవినింగ్ స్నాకో లేదా మార్నింగ్ బ్రేక్లో తినడానికి స్నాకో పెట్టాలి కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. అన్నీ వేయించుకున్నాక ఫైనల్గా ఇంకొంచెం సాల్ట్, ఇంకొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి వేసి టాస్ చేసుకొని వేడి మొత్తం చల్లారాక చక్కగా ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఆ ఫ్రిడ్జ్ మీదో డైనింగ్ టేబుల్ మీదో లేకపోతే ఒక షెల్ఫ్లోనో పెట్టి పిల్లలకు చెప్పండి, అటు వెళ్తా భలే తింటారు. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో? నచ్చిందండి మీకు వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ గుళ్ళు పకోడీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.